నగరం నుంచి శబరిమలైకి వెళ్లే అయ్యప్ప భక్తులకు అద్దె ప్రతిపాదికన ఆర్టీసీ బస్సులను సిద్ధం చేసినట్లు ఒకటో డిపో మేనేజర్ ఆనంద్ తెలిపారు. భక్తుల సౌకర్యార్థం కొత్త సూపర్ లగ్జరీ బస్సులను సంస్థ సమకూర్చిందన్నారు. వేల్పూర్లోని రామాలయంలో నామినేషన్ వేసే ముందు మంత్రి ప్రశాంత్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బడా భీమ్గల్ సుభాష్ విగ్రహం నుండి వేలాది మందితో నామినేషన్ వేసేందుకు ర్యాలీగా తరలి వెళ్లారు. నందిపేట మండలం లక్కంపల్లి గ్రామంలో ప్రజా ఆశీర్వాద యాత్ర కార్యక్రమంలో భాగంగా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆర్మూర్ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసినా తనకు మరోసారి ఆశీర్వదించాలని కోరారు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం చిన్న ఆత్మూర్ గ్రామానికి చెందిన లచ్చగిరి నర్సవ్వ ఇంటి ముందు వాకిలి ఊడ్చే సమయంలో ఇరుగు పొరుగు వారితో గొడవ జరిగింది. దీంతో ఆమె మనస్తాపం చెంది ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్ఐ రాజు తెలిపారు. ఇందల్వై గిరిజన తండాలలో బీఆర్ఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బాచెట్టి గోవర్ధన్ గెలిపించాలని కోరారు. నవీపేట్ మండలంలోని అనంతగిరి గ్రామ సమీపంలో ఆదివారం సాయంత్రం వాహనాల తనిఖీ చేస్తుండగా ₹1,00,000 స్వాధీనం చేసుకున్నట్లు ఫ్లయింగ్ స్క్వాడ్ రామకృష్ణ తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు గడ్డం రామరెడ్డి గుండెపోటుతో మృతి చెందారు. ఆయన భౌతిక గాయానికి ఎమ్మెల్యే షకీల్ నివాళులర్పించారు. అంత్యక్రియలో పాల్గొన్నారు. కుటుంబ సభ్యులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు. 80 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులు పోలింగ్ బూత్కు వెళ్లకుండా ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం ఉంది. ఇందుకోసం నవంబర్ 7వ తేదీలోగా బూత్ లెవెల్ అధికారికి 12D ఫారం ద్వారా దరఖాస్తు చేయాలి. బీఆర్ఎస్ పార్టీ రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు మాణికేశ్వరరావు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి వడ్డి మోహన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. నగరంలోని 24వ డివిజన్ గాయత్రి నగర్లో బీఆర్ఎస్ అభ్యర్థి అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు ఆయనకు అపూర్వ స్వాగతం పలికారు. బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నస్లాబాద్ మండలం నెమ్లి, బాన్స్వాడ మండలం బోర్లం క్యాంప్ తాండాలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నవీపేట మండలంలోని బిలోలి, నాలేశ్వర్ గ్రామాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి సుదర్శన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం లభించింది. పలువురు ఆయన సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. నవీపేట్ మండల కేంద్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంకట సుబ్బారెడ్డి విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వనస్థలీపురం నుంచి అత్తగారింటికి వచ్చిన వెంకట సుబ్బారెడ్డి ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. ఈ మేరకు పోలీసులు విచారణ జరుపుతున్నారు.